శృతి పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 42. శృతి చేయుట కాదు ఆరాధన, దేవుని పని చేయుటే ఆరాధన. మనించు దేవుని మనసులో ఆవేదన, ఈ సువార్తను ప్రతివీదన. వర్షిప్ దేవునితో ఫెలోషిప్, వర్షిప్ దేవునితో ఫెలోషిప్. ఆరాధన ఆరాధన, దేవుని ఆజ్ఞను రక్షించుటే ఆరాధన, రక్షించుటే ఆరాధన. స్తుతి చేయుట కాదు ఆరాధన, దేవుని పని చేయుటే ఆరాధన. పెదవులతో లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి వారడు. పెదవులతో గణపరిచి కూర్చొని లేస్తే సరిపోదు, ఆకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. ఆత్మల రక్షణ బైబుల్ బాగా నేర్చుకొని దేవుని పనిలో ఆరాధన ఆరాధన. ఆజ్ఞను రక్షించుటే ఆరాధన ఆరాధన ఆరాధన. ఆజ్ఞను నెరవేర్చుటే ఆరాధన. స్తుతి చేయుట కాదు ఆరాధన, దేవుని పని చేయుటే ఆరాధన. ఆజ్ఞల రక్షణ మరిచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరిచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మల రక్షణ మరిచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరిచి ఆరాధిస్తే మారడు. ఆత్మల రక్షించే వాక్యం ప్రకటించాలి. బైబుల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి. దేహాన్ని దేవునికి సమీపంగా దేవునికి సమీపంగా ఇవ్వాలి. ఆరాధన ఆరాధన, దేవుని పని చేయుటే ఆరాధన ఆరాధన ఆరాధన. ఆజ్ఞను నెరవేర్చుటే ఆరాధన. ఆంటీ వచ్చి చక్కని పాట పాడండి. గీత్యాలు కేశవంగులు వచ్చి చక్కని పాట పాడండి. எனக்கு ஜீவன் விட்டாரே, என்னோடு இருக்க எழுந்தவரே, என்னை என்றும் நடத்துவரே, என்னையும் சந்திக்க வந்திடுவாரே. இயேசு போதுமே, இயேசு போதுமே, எந்த நாளிலும் எந்த வாழ்விலே இயேசு போதுமே. எனக்கா ஜீவன் விட்டாரே, என்னோடு இருக்க எழுந்தவரே, என்னை என்றும்
என்னோடு எழுந்தவரே என்னை என்றும் நடத்துவரே என்னையும் சந்திக்க வந்திடு அரே இயேசு போதுமே இயேசு போதுமே உள்ள இடங்களில் மேய்த்திடுவார் அமர்ந்த தண்ணீரை நடத்திடுவார் ஆத்மாவை தினமும் தேற்றிடுவார் பள்ளத்தாக்கை நடத்திடுவார் இயேசு போதுமே இயேசு போதுமே மனிதர் என்னை கைவிட்டாலும் மாம்சம் அழுகி நாரிட்டாலும் மனிதர் என்னை கைவிட்டாலும் மாம்சம் அழுகி நாரிட்டாலும் ஐஸ்வர்யாவும் அழிந்திட்டாலும் ஆகாதவன் என்று தள்ளிட்டாலும் இயேசு போதுமே இயேசு போதுமே எனக்கா ஜீவன் விட்டவரே என்னோடு இருக்க எழுந்தவரே என்னை என்றும் நினைப்பவரே என்னையும் சந்திக்க வந்திடுவரே இயேசு போதுமே இயேசு போதுமே. చక్కని పాట పాడి వినిపించిన కేశవ్ అంకుల్ గారికి ప్రభు పేరిట వందనాలు. మన మధ్యలో ఉన్న గిద్యోని అంకుల్ గారు వచ్చి ఒక చక్కని పాట పాడి వినిపిస్తారు. ప్రేమించుదను అధిగమగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించుదను అధిగమగా ఆరాధించు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలతో ప్రేమించుదను ఆరాధన 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 ఎబినేసరే ఎబినేసరే ఇంతవరకు ఆదుకున్నవి ఎబినేసరే ఎబినేసరే ఇంతవరకు ఆదుకున్నవి ఇంతవరకు ఆదుకున్నవి నన్ను ఇంతవరకు ఆదుకున్నవి నిన్ను పూర మనసుతో ఆరాధించు పూర బలతో ప్రేమించెదను ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావి వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావి వందనమయ్యా నన్ను చూసావి వందనమయ్యా అయ్యా నన్ను చూసావి వందనమయ్యా నిన్ను పూర మనసుతో ఆరాధించు పూర బలతో ప్రేమించెదను ఆరాధన 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 ఎగువరపా ఎగువరపా సుఖపరచాలి వందనమయ్యా ఎగువరపా ఎగువరపా సుఖపరచాలి వందనమయ్యా సుఖపరచాలి వందనమయ్యా అయ్యా సుఖ
ఏకపక్షాది వందనమయ్యా నిన్ను పూర మనస్తో ఆరాధించి పూర బలతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధిగమగ ఆరాధించి ఆసక్తితో ప్రేమించేదన్ అధిగమగ ఆరాధించి ఆసక్తితో నిన్ను పూర మనతో ఆరాధించి పూర బలతో ప్రేమించేదన్ ఆరాధన 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 థ్యాంక్స్ అందరికీ వందనాలు. చక్కని పాట పాడి వినిపించిన గిద్యోని అంకుల్ గారికి ప్రభు పేరిట వందనాలు. మన మధ్యలో ఉన్న జ్యోతి వచ్చి ఒక చక్కని పాట పాడి వినిపిస్తుంది. అందరికీ వందనాలండి. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో మహానానందమే నాలో పరవశమే నిన్ను
ఇచ్చిన జ్యోతికి ప్రభు పేరిట వందనాలు. ఈ మధ్యలో ఒక వీడియో సాంగ్ చూసుకొని ఆ తర్వాత కార్యక్రమాన్ని ముగిస్తాం.
చివరి పాటగా అందరు కలిసి అజయ్, ప్రవీణ్, ఆశ, దేనక్క. ఇది అజయ్ బాబు అంటారు. విశ్వానికి రారాజు. రాజుగా చేశాడు నిన్ను నరునిగా, చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. విశ్వానికి రారాజుగా చేశాడు నిన్ను నరునిగా, చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. కూర్చున్నా నిలబడినా పడుకున్నా లేస్తున్నా నీ వైపే చూస్తున్నాడుగా. కూర్చున్నా నిలబడినా పడుకున్నా లేస్తున్నా నీ వైపే చూస్తున్నాడుగా. నీవంటే తనకెంతిష్టమో, అదంటే నీకెంతిష్టమో. పగలైనా రాత్రైనా తన మాటలు ధ్యానించి చెప్పాలని బ్రతుకే నీకిచ్చాడుగా. నిన్నే చూస్తూ ఉన్నాడు, నువ్వే కావాలన్నాడు, నిన్ను కాపాడుతున్నాడుగా. నిన్నే చూస్తూ ఉన్నాడు, నువ్వే కావాలన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. విశ్వానికి రారాజుగా చేశాడు నిన్ను నరునిగా, ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. పరలోకం ఇస్తాడు, పాపివైనా క్షమిస్తాడు, నువ్వు నమ్మితే నిన్ను రక్షిస్తాడు. పరలోకం ఇస్తాడు, పాపివైనా క్షమిస్తాడు, నువ్వు నమ్మితే నిన్ను రక్షిస్తాడు. నీవంటే తనకెంతిష్టమో, అతనంటే నీకెంతిష్టమో. చదువైనా పదవైనా ఆస్తైనా ఏదైనా అన్నిటినీ నువ్వే వదిలి రావాలిగా. నిన్నే ప్రేమిస్తున్నాడు, నువ్వే కావాలన్నాడు, నిన్ను కావాలంటున్నాడుగా. నిన్నే ప్రేమిస్తున్నాడు, నువ్వే కావాలన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. విశ్వానికి రారాజుగా చేశాడు నిన్ను నరునిగా, ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. అందరికీ వందనాలండి. మొదటి వాక్య పఠనము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం.
హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగల వాడేవాడు. అందరికీ వందనండి. మరి రెండో వాక్య పట్టణంగా కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 6వ వచనం, 64వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథం. వారు దుష్టిక్రియలను చేసుకున్నటకు ప్రయత్నింతురు, వెతికి వెతికి ఉపాయము సిద్ధపరచుకుందరు. ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము. అందరికీ వందనాలు. రెండవ వాక్య పట్టణం చదివించిన తమ్ముడు అజయ్కి ప్రభు పేరిట వందనాలు. వాక్యంలోకి వెళ్తుండగా మన మధ్యలో ఉన్న ప్రవీణ్ ప్రార్థన. ప్రేమ తండ్రి, దేవుని జీవానికి వందనాలు. మరి మధ్యకాల సమయంలో మరి ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందారు తండ్రి. వాక్యం మరి చీకటిమయం అవుతున్న మానవ హృదయ అంతరంగం అంశాన్ని గురించి తెలియపరుస్తున్నారు తండ్రి. ఆ అంశాన్ని మరి మేమందరం చక్కగా రాసుకొని మరి హృదయాలు తెరుచుకొని మరి తండ్రి దాన్ని కప్పిపెట్టుకొని హృదయాలు తెరుచుకొని మీ మాటలు దానిలో పడే విధంగా మేము వినడానికి, హృదయాలు తెరుచుకొని సిద్ధపడడానికి, మనసును సిద్ధపరచుకొని వినడానికి సహాయం చేయమని. ఇటు అటు ఆలోచన లేక మరి తండ్రి మీ సన్నిధానంలో మా 100% మా మనస్సు దీని మీదనే ఉంచి మరి మాటలు వినడానికి. మరి హృదయం ఎంతో మోసకరమైనది అనే అంశం తండ్రి. హృదయం అన్నిటికంటే మరి ప్రాముఖ్యమైనది, దాన్నే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆత్మను జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే మరి మేము పరలోకాన్ని పొందుకుంటాం కనుక చక్కటి అంశం మరి మంచి అంశాన్ని, మరి హృదయానికి సంబంధించిన అంశాన్ని మేము జాగ్రత్తగా నేర్చుకోవడానికి మరి మీరే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చీకటి మయంగా మారుతున్న మానవ అంతరంగం. అంతరంగము అనేది ఎక్కడుంది? అంతరంగం అనంలోనే మనకి ఏం గుర్తొస్తుంది? హృదయం అనుకుంటాం. హృదయం అంటే ఏంటి? హృదయం అనగానే గుండె అంటే. హృదయం అంటే మనస్సు, ఆలోచన, మన హృదయ అంతరంగం. హృదయంలో అంతరంగం ఎక్కడుంది అని మనం ఆలోచించగలిగితే ఈ అంతరంగాన్ని గురించే దేవుడు బైబిల్లోని విషయాలు తెలియపరిచారు. ఈ అంతరంగం వెలుగుమయంగా మారాలి. ఎలా మారాలి? వెలుగుమయంగా. ఈ అంతరంగం చీకటిమయంగా మారినప్పుడు, చీకటిమయంగా ఉంచుకున్నప్పుడు మన జీవితాలు అనేవి దేవునికి దూరం అయిపోతాయి. దేవుని నుండి వేరే మనం చీకటిలోనికి వెళ్ళిపోతాం. చీకటి జీవితాలుగా, చీకటి అంతరంగ హృదయాలుగా మన బ్రతుకులో మారిపోతాం. అలా మనం మారకుండా ఉండాలి అంటే మన హృదయాన్ని వెలిగించేది వాక్యం. అందుకని యాకోబు రాసిన పత్రికలో హృదయాన్ని
అంతరంగాన్ని మనసును ఎలా సిద్ధం చేసుకోవాలో చెప్తున్నాడు. మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే, అందుచేత సమస్త కల్మషం ఎక్కడుంది? లోపల నాటబడి సమస్త కల్మషమును విర్రవీగుచున్న భ్రష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. మన ఆత్మను కాపాడుకోవాలి అంటే మన హృదయాంతరంగంలోనికి ఏమి వెళ్ళాలి? వాక్యం వెళ్ళాలి. శక్తిగల వాక్యం. ఇది ఎంత శక్తి గలది అంటే ప్రాణాత్మ మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు. హృదయం యొక్క తలంపులు. ఏ తలంపులు అంట? హృదయం యొక్క తలంపులు. 4వ అధ్యాయంలో ఉంటుంది. హృదయం యొక్క హెబ్రీయుల రాసిన పత్రికలో ఉంటుంది. 12 ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది. అంటే దేవుని వాక్యం ఎలా ఉంది అంటే హృదయం యొక్క తలంపులను శోధిస్తుంది అన్నాడు. ఎందుకు శోధిస్తుంది అంటే మనం కరెక్ట్గా లేనప్పుడు ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు కదా అని దేవుని వాక్యం మనల్ని పట్టుకుంటుంది. దేవుని వాక్యం మన ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది. అందుకని చూడండి, బాగా బైబిల్ ఎవరైతే చదువుతున్నారో వారి ఆలోచనలు మారిపోతాయి, వారి యొక్క హృదయం యొక్క తలంపులు మారిపోతాయి, వారి జీవన విధానం అనేది మారిపోతాయి. ఎవరి వాక్యం అనేది హృదయంలో లేనప్పుడు, వాక్యం అనేది హృదయాంతరంగంలో నివసించినప్పుడు ఆ హృదయాలు చీకటిమయంగా మారిపోతాయి. చీకటిమయంగా ఆ బ్రతుకులు మారిపోతాయి. కారణం ఏంటి అంటే మానవ హృదయాంతరంగం నాశనానికి వెళ్ళిపోతుంది. ఈ హృదయం అనేది ఎలాంటిది? ఈ హృదయం అనేది ఎంత భయంకరమైనది? ఈ హృదయం అనేది ఎంత మోసకరమైనది? ఈ హృదయం అనేది మనిషిని ఎలా భ్రమింపచేస్తుంది? ఈ హృదయం అనేది మనిషిని దేవునికి ఎంత దూరం చేస్తుంది అని మనం ఆలోచిస్తే, ఇర్మియా రాసిన గ్రంథంలో హృదయం గురించి మాట్లాడుతూ భక్తుడు 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రేమని దేవుని వారలారా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అన్నిటికంటే ప్లాట్లు బిజినెస్లో మోసం చేసేవారి కంటే ప్లాట్లు కొనేటప్పుడు మోసం చేస్తారు. ఒక ప్లాట్ని వేరే వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకు కూడా అమ్ముతారు, క్యాష్ తీసుకుంటారు. అంటే మోసం చేస్తారు. లోకంలో ఎన్నో మోసాలు ఉన్నాయి. ఎన్ని మోసాలు? డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేవారు, మోసం చేస్తారు. నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అనేవారు కూడా నమ్మకంగా ఇచ్చినప్పుడు కానీ రెస్పాండ్ కూడా అవ్వరు. అంటే మోసం చేసేవారు ఉన్నారు. ఎలా మోసం చేసేవాళ్ళు ఉన్నారు అంటే లోకంలో ఎంతోమంది మోసగాళ్ళను మనం చూస్తాం. డబ్బుల విషయంలో మోసం చేసేవాళ్ళు, ఏమండి ఇంటి విషయంలో మోసం చేసేవాళ్ళు,
వ్యాపార విషయంలో మోసం చేసేవాళ్ళు, ఏమండి నమ్మి డబ్బులు ఇస్తే నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. ఎలాంటి మోసగాళ్ళు అంటే లోపల ఎన్నో మోసాలు జరుగుతాయి. తిండిలో ఆహార పదార్థాలు షాప్లోకి వస్తున్నాయి కదా, అవి కూడా ఏం చేస్తున్నారు, కల్తీ చేసేస్తున్నారు. ఎందుకు? ఎక్కువ డబ్బులు మిగలాలని ఎదుటి వారిని ఆ ఫుడ్ విషయంలో మోసం. హోటల్లో కూడా సాంబార్ నిన్న వేసింది కూడా వేడి చేసి దాంట్లో ఏదో ఒకటి మసాలా ఏది వేసి స్మెల్ కోసం అబ్బా మంచి టేస్ట్గా ఉందని చక్కగా తింటారు. అంటే హోటల్లో కూడా మోసం, విత్తనాల విషయంలో మోసం. పంటలు వేసేటప్పుడు రైతులకి కల్తీ విత్తనాలు, నాసి రకమైన విత్తనాలు ఇచ్చి వారిని మోసం చేస్తారు. ఎరువు విషయంలో మోసం, కల్తీ ఎరువులు. ఇప్పుడు ట్యాబ్లెట్లు కూడా కల్తీ మందులు. కల్తీ మందులు అంటే అది డేట్ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, దాన్ని ఏం చేస్తున్నారు, చెరిపేసి మరలా కొత్త దానిలాగా పేరు రాసేసి సేల్ చేస్తున్నారు. మోసం. మెడిసిన్ విషయంలో మోసం, ఏమండి పంటల విషయంలో మోసం, ఎరువుల విషయంలో మోసం, ఏమండి నమ్మిన వారిని మోసం చేయటం. లోకంలో ఎన్నిటినో మోసాల గురించి మనం వింటున్నాం, తెలుసుకుంటున్నాం. పంటల విషయంలో మోసం చేస్తున్నారా, విత్తనాల విషయంలో మోసం చేస్తున్నారా, ఏమండి నమ్మితే మోసం చేస్తున్నారా, ఇంటి విషయాల్లో మోసం చేస్తున్నారా, ప్లాట్ల విషయాల్లో మోసం చేస్తున్నారా, రకరకాల మోసాలు. పాల విషయంలో కూడా ఏం చేస్తున్నారు, కల్తీ పాలు. గుడ్డు విషయంలో ఎగ్, గుడ్డు కూడా కల్తీ. ఏమంటే పాల పౌడర్ల విషయంలో కూడా మోసం. పిల్లలకి సేల్ చేస్తారు కదా, దాంట్లో కూడా కల్తీ. మందుల విషయంలో కల్తీ, మోసం. అంటే లోకంలో ఎన్నో మోసాలు ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, హృదయము అన్నిటికంటే, ఏంది పాలదానికంటే, ట్యాబ్లెట్లు మెడిసిన్ కంటే, తర్వాత స్నేహితుల కంటే, ప్రేమికుల కంటే ఎక్కువగా మోసం. ప్రేమికుల గురించి మనం వింటాం. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను, అందుకు నేను వాడిని చంపేశాను. ఆమె నేను మోసం చేసింది కాబట్టి, నన్ను మోసం చేసింది కాబట్టి నేను ఆమెను చంపేశాను. అంటే మోసం. కానీ దేవుడు అంటున్నాడు, మీ హృదయము అన్నిటికంటే, ఎన్నిటికంటే, లోకంలో ఎన్ని మోసాలు ఉన్నాయో, ఎన్ని మోసాలు జరుగుతున్నాయో, ఎన్ని మోసాలు అయితే ఉంటున్నాయో, వాటన్నిటికంటే మీ హృదయమే బాబు మోసకరమైంది, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. వాక్యంతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏది మోసం చేస్తుంది అనుకుంటున్నారేమో, ఏది మోసపరుస్తుంది అనుకుంటున్నారేమో. స్నేహితులు మోసం చేసేవారు అనుకుంటున్నారు, ప్రేమికులు మోసం చేసుకున్నారు అనుకుంటున్నాం. కానీ మన హృదయాన్ని, మన అంతరంగాన్ని మోసం చేస్తుంది ఏంది? మన హృదయం. మన అంతరంగంలో మోసం అనేది జరుగుతుంది. మనం ఏమనుకుంటున్నాం, పైకి బాగానే ఉన్నానుగా, మంచి బట్టలు వేసుకున్నాను కదా, మంచి టక్ వేసుకున్నాను కదా అని అనుకుంటున్నాం. కానీ మన అంతరంగం మోసపోతుంది. మన అంతరంగం. అందుకనే ప్రాణాత్మలను, కీలను, ప్రాణాన్ని, ఆత్మను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను శోధించుచున్నది అన్నాడు. దేవుని వాక్యం నీ హృదయాన్ని ఏం చేస్తుందంట? శోధిస్తుంది. ఛేదిస్తుందా, శోధిస్తుందా? శోధిస్తుంది అంటే పరీక్షిస్తుంది. ఇదిగో నువ్వు ఇలా లేవు, అందుకని నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మన హృదయాలు ఎలాంటి అంట?
మోసకరం. అది ఘోరమైన వ్యాధి కలది. ఘోరమైన వ్యాధి. ఎలాంటి వ్యాధులు? టైఫాయిడ్ వచ్చింది ఒక వ్యాధి, రకరకాల వ్యాధులు వస్తుంది. పాత రోగాలు పోకముందే కొత్త రోగాలు ఎంటర్ అయిపోతున్నాయి. వైరస్లు, కరోనా, తర్వాత కలరా పాత కాలంలో ఉండేది. ఆ కలరా వచ్చింది అనుకోండి, ఇంకెంతమంది చనిపోతారో తెలియదు. ఎక్కువ మంది జనాలు ఉన్న కాడ, ఏమండి, ఎక్కువ మంది జనాలు ఉన్న కాడ కలరా ఎవరికైనా ఉందనుకోండి, కలరా వెంటనే ఏమైపోయింది? వ్యాప్తి చెందింది, స్ప్రెడ్ అయిపోయింది. అలా అప్పుడు ఆనాటి కాలంలో మందులు లేవు కాబట్టి, ఆనాటి కాలంలో ఏమీ లేవు కాబట్టి వెంటనే వేలకు వేలు ఒక ప్రాంతాలు ఏమైపోయాయి? కలరా వచ్చి కనుమరుగైపోయేవారు. ఇలాంటి వ్యాధులు లోకంలో ఎన్నో వ్యాధులు. వాటన్నిటికంటే వ్యాధికరమైనది, భయంకరమైనది ఏది అంటున్నాడు అంటే మన హృదయం. ఏది? మన హృదయం. మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. ఇలాంటి వ్యాధితో ఉన్నామని మనకు తెలుసా? ఏమండి, ఎవరైనా జ్వరం వచ్చింది అనుకోండి, అయ్యో నాకు వ్యాధి వచ్చింది, వెంటనే ఏం చేయాలి? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కొంతమంది ఏం చేస్తారు? సొంత తెలివితేటలతో జ్వరం వచ్చినా మొండికేసి పడుకొని అయ్యి ఏం చేసింది అన్నట్టు ఉండి చివరికి ప్రాణం మీదకి తెచ్చుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు చివరి దశలో. కానీ ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. మనమేమనుకుంటున్నాం? మన హృదయం మనల్ని మోసం చేస్తుందన్న ఎరుగక మనకి వ్యాధిని, ఏ వ్యాధిని? చీకట్లో ఉంచే వ్యాధిది. ఏ వ్యాధిది? మన అంతరంగాన్ని చీకట్లో ఉంచుతుంది, మన అంతరంగాన్ని చీకటిమయంగా మలిచేస్తుంది, మన అంతరంగాన్ని చీకటిలోనే ఉంచి చీకటిమయంగా మార్చి మనల్ని ఒక అగాధంగా మలిచేస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, మనుషులందరూ ఒకరు కాదంట, ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, 10 మందా, 20 మందా, 1,00,000 మందా, 1,00,00,000 మందా, ప్రతి మనిషి వారి జీవితాన్ని, హృదయాన్ని, వారి యొక్క అంతరంగాన్ని చీకటి మయంగా మలుచుకుంటున్నాడు. చీకటి మయంగా తీసుకువెళ్తున్నాడు. చీకటి మయంగా వారి బ్రతుకులను తీసుకువెళ్తున్నాడు. అందుకని కీర్తన గ్రంథంలో ఒక చక్కటి విషయాన్ని దేవుడు రాసి ఉంచాడు. 64వ కీర్తన 6వ వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే, వారు దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. చాలండి, ఒక రాశారు. వారు దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు అన్నాడు. ఎవరు? అగాధం వైపు ప్రయాణం చేసేవారు. వారి హృదయం చీకటి వైపు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారు దేని కొరకు ప్రయాసపడతారంట? దేనికోసం ప్రయత్నం చేస్తారు అంటే దుష్ట క్రియలను తెలుసుకున్నట్టుకు ప్రయత్నం. దుష్టుడు ఏ క్రియలు ఉంచాడు ఈ లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవపటం. వీటిలో ఎవరైతే వెళ్తున్నారో వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు? దుష్ట క్రియల్లోకి వెళ్ళిపోతున్నారు. దుష్టుని యొక్క ఆలోచనలోకి వెళ్తున్నారు. దుష్ట క్రియలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి, దేవుని వాక్యం తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? దేవుని మాటలు వినుటకు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? దేవుని గురించి ఆలోచించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? దేవుని గురించి ఆలోచించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారంటే ఈ ప్రయత్నాలు ఏమీ లేవు. ఏ ప్రయత్నాల్లో ఉన్నారు? వారు దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు.
ఏంటంట? సాతాను క్రియలనే చేయటానికి ప్రయత్నం చేస్తారంట. ఎలా ప్రయత్నం చేస్తారంట? ప్రయత్నింతురు వెతకి వెతకి ఉపాయము సిద్ధపరచుకుందురు. ఉపాయాలు పన్నుతారంట. వెతకి వెతకి ఏమండి? వెతకి వెతకి ఉపాయాలు. ఏం వెతుకుతారు? దుష్ట క్రియలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారంట. ఎలా ప్రయత్నం చేస్తారంట? వెతకి 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 వెతకి. ఏమండి? పిల్లగాడు తప్పిపోయింది అనుకుని వెతుకుతాం, అవునా కదా? దొరికే వరకు వెతుకుతానే ఉంటాం. అమ్మాయ మా బాబు దొరికేశాడు. ఒకరోజు మేము కోటికి వెళ్ళాం. కోటికి వెళ్ళి చిన్నుని వాళ్ళ మమ్మీ పట్టుకుంది అనుకున్నాడు. ఆమె ఏమనుకుంది? వాళ్ళ డాడీ దగ్గర ఉండలే అనుకున్నాడు. ఈ లోపల వీడు కనిపించట్లేదు. అబ్బాయి ఏడి అని అంటుంది. నీ దగ్గరే ఉన్నాడుగా, నేను నీ దగ్గర ఉన్నాను అనుకున్నాను అంటుంది. అంటే ప్రయత్నం చూడండి. అంటే పిల్లగాడు దొరికే వరకు వెతుకుతా ఉంటాడు. వెతికితే ఒకసారి నుంచొని ఏడుస్తూ ఉంటాడు చిన్న. అక్కడే వచ్చే దావలో నుంచొని వెంటనే కొంచెం అంత దూరంలో దొరికాడు. అంటే వెతకటం గురించి మనం ఆలోచిస్తే, ఇదిగో దుష్ట క్రియలను చేయటానికి మనిషి ప్రయత్నిస్తున్నాడు. ఎలా ప్రయత్నిస్తున్నాడు అంట? వెతకి వెతకి ఉపాయము సిద్ధపరుచుకుందరు. ఉపాయం అంటే ఆలోచన మొత్తం సాతాను యొక్క ఆలోచనలు, దుష్ట క్రియలు జరిగించడానికి, దుష్టుని యొక్క కార్యాలు జరిగించడానికి, దుష్టుని యొక్క నడవడిలోకి వెళ్ళిపోవటానికి, దుష్టుని యొక్క ప్రయత్నాల్లోకి వెళ్ళటానికి ఉపాయం అంట. ఈరోజు నువ్వు హ్యాపీగా వేద్దారా అంటారు స్నేహితులు అందరూ. ఏం వేస్తారు? ఉపాయం. దుష్టక్రియలు జరిగించడానికి. తన శరీరం పాడైంది, తన గుండె పాడైపోయింది, తన యొక్క పేగులు పాడైపోతాయి అని ఆలోచించకుండా, కొంతమంది చూడండి అన్నం తినకుండా పార్టీలకు వెళ్ళి, ఏమండి మీరు జాగ్రత్తగా ఆలోచించండి, బాగా మందు తాగి ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత హుషారుగా ఉంటుందా? అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? దుష్టక్రియలు. లిమిట్గా తిను, లిమిట్గా నీ ఆరోగ్యాన్ని కాపాడుకో. బాగా తింటారు, బాగా తాగుతారు. తాగి చివరికి 2 రోజుల వరకు ఆరోగ్యం సరిగా ఉండదు. మైండ్ మొత్తం డిప్ ఉంటుంది, ఆరోగ్యం మొత్తం డల్ ఉంటుంది. అంటే వీరందరూ వెతకి వెతకి దుష్టక్రియలను జరిగించుటకు ప్రయత్నిస్తున్నారు. ఉపాయములు పట్టుదురు. వెతకి వెతకి ఉపాయం. అరే ఈరోజు చికెన్తో పార్టీ చేసుకున్నాం కదా, రేపు మటన్తో అంటాడు. అరే ఇవన్నీ కాదు, రేపు చేపతో అంటాడు. ఏమంటే రోజుకొక వెరైటీ, రోజుకొక ఉపాయం. ఏమంటే మనుషులు కూడా చూడండి, పాపం చేసేవారు కూడా, చీకట్లోకి వెళ్ళేవారు కూడా ఎలా ఉంటారంట? రకరకాలుగా ఉపాయాలు పన్ని ప్రమాదంలోనికి వెళ్ళిపోతారు. అందుకని ఏమంటున్నాడు? వారు దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించుదురు. వెతకి వెతకి ఉపాయము సిద్ధపరచుకుందరు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. ప్రతివాని, ఒకరు కాదు, ప్రతివాని హృదయాంతరంగము అగాధము అంటే చీకటి. మనం అనుకోవచ్చు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ఏడా ఎంత దేవునికి ఇస్తున్నా చెప్పండి? దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం? దేవుళ్ళు ఎంత టైము మనం దేవునికి ఇస్తున్నాం అంటే ఇవ్వట్లేదు. అందుకని ప్రతివాని హృదయము అంతరంగము అగాధము. అగాధం అంటే చీకటి.
అగాధం అనేది చీకటి. అందుకని మనం టైటిల్ కూడా ఏం పెట్టాము? చీకటిమయంగా మారుతున్న మానవ అంతరంగం. చీకటిమయంగా మారిపోతుందా? మనం ఏమనుకుంటున్నాం? డెవలప్ అవుతున్నాను కదా, నేను వెలుగులోకి వస్తున్నాను, నలుగురికి తెలుస్తున్నాను కదా, నేను అందరికి తెలుస్తున్నాను కదా, నా పేరు మారుమోగిపోతుంది కదా అని అనుకుంటున్నాను. కానీ దేవుని విషయంలో నలుగురికి నీవు ఒక వెలుగుగా కనిపించాలి తప్ప చీకటిమయంగా మారిపోకూడదు. బైబిల్లో కూడా చీకటిమయంగా మారిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. చీకటిమయంగా జీవితాన్ని చేసుకున్నవారు ఎంతోమంది. మనం ఎప్పుడు వచ్చి మాట్లాడుకుంటాం ఒక 2-3 గురించి. అందులో ఆకాను కూడా ఏ క్రియలు చేయడానికి ఇష్టపడ్డాడు మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆకాను కూడా బంగారం, 2 వస్త్రాలు, బంగారము, వెండి ఏం చేయడానికి అని వెళ్ళండు. వీళ్ళందరూ మంచిగా యుద్ధంలో ఉంటే, వీళ్ళందరూ కనాను దేశానికి వెళ్ళటానికి దేవుని మాటకు లోబడి ఏది ఆశించకుండా అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారా? పర్ఫెక్ట్గానే ఉన్నారు. దేన్ని ఆశించలేదు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. వారు ఎలా ఉన్నారు అంటే ప్రయాణంలో ఉన్నారు. ఏ ప్రయాణం? ఐగుప్తి దేశం నుండి కనాను దేశానికి చేరడానికి ప్రయత్నంలో ఉన్నారు. దేవుడు అన్నాడు, మీరు శపితమైన దాన్ని ఏది ముట్టుకోకూడదు, తీసుకోకూడదు. శపితమైన దాన్ని మీరు దాని జోలికి వెళ్ళకూడదు. వెళ్ళారు, జాగ్రత్త అన్నాడు. వాళ్ళు దేవుని మాట వినకపోతే రాళ్ళతో కొట్టి చంపాలి అన్నాడు. అంత కఠినంగా దేవుడు ఫస్ట్లో నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళందరూ ఈ ప్రయాణంలో ఉండి యుద్ధానికి వెళ్తుంటే ఈ అయ్యగారు ఏం చేసిండు? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిండు. దోపుడు సొమ్ములో ఏందంట? షీనారు పై వస్త్రమును 200 తూముల వెండిని 200 తూముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని ఇక ఒక బంగారు కమ్మంట. ఏం కోరుకున్నాడు? వాటిని ఆశించి తీసుకున్నాడా? వాటిని ఆశించి తీసుకున్నాడా? అవును, ఆశించి తీసుకున్నాడు. ఆశించి తీసుకోవటం వలన అందరూ దేవుని పనిలో ఉంటే ఈయన ఏ పనిలో ఉన్నాడు? దుష్ట క్రియల్లో ఉన్నాడు. దుష్టుని యొక్క క్రియల్లో ఉన్నాడు. దుష్టుని యొక్క ఆలోచనలో ఉన్నాడు. దుష్టుని యొక్క తలంపుల్లోకి వెళ్ళిపోయాడు. అందుకని తన జీవితం, హృదయం ఏమైపోయింది? అగాధంగా మారిపోయింది. చీకటిమయంగా మారిపోయింది. చీకటిమయంగా మారిపోయింది. అందరేమో ఏమండి? అందరేమో చక్కగా యుద్ధానికి వెళ్ళి చక్కగా భోజనం చేసి దేవుని పనిలో ఉంటే ఈ పంతులు గారు ఎక్కడ ఉన్నాడు? యుద్ధానికి ఏమో వెళ్ళాడు. వెళ్ళి ఏం చేసిండు? శపితమైన దాంట్లో తీసుకొని వచ్చాడు. మళ్ళీ ఎక్కడ దాచిపెట్టిండు? భూములు పాతి పెట్టిండు. ఏమండి? అప్పుడప్పుడు ఇంట్లో దాచిపెడతారు తల్లిదండ్రులు. పిల్లగాడు ఎక్కడ పెట్టినా ఏమంటే కనిపించేటట్టు పెట్టుకోండి. వీడు మాయం చేస్తూ ఉంటాడు. 10 రూపాయలైనా, 20 రూపాయలైనా, 30 రూపాయలైనా, 100 రూపాయలైనా మాయం చేస్తూ ఉంటాడు. వీడికి కనిపించుకోకుండా ఏం చేస్తారు? ఒక డబ్బాలోనూ వాడికి అందరినీ పైన పెడతారు. వాడు అన్నీ చూస్తూ ఉంటాడు. చూసి ఎత్తులో పెట్టింది కూడా తీస్తా ఉంటాడు. అటు తీస్తారా పిల్లలు? తీసేవాళ్ళు. నా చిన్నప్పుడు కూడా మా నాయనమ్మ వెన్నని ఎక్కడ పెట్టేది అంటే ఉట్లో పెట్టి ఆ పైన తగిలిచ్చేది. ఎవరికి అందకోకుండా సెట్ చేసి పెట్టేది. కానీ ఇంటోళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆ పెట్టిని చక్కగా తీసి, అరే డబ్బులు పోయినాయి ఏమైంది అంటే, మాకు తెలియదు, మాకు తెలియదు, మాకు తెలియదు, మాకు తెలియదు అనేవాళ్ళు.
ఏమండి అంటే ఈ రహస్యంగా దాచిపెట్టాలనుకున్నాడు, కనిపించకుండా దాచిపెట్టాలి అనుకున్నాడు, దాచిపెట్టాడు. కానీ ఎక్కడ దొరికిపోయాడా? దొరికిపోయాడు. అందరూ దేవుని పనుల్లో ఉంటే, యుద్ధంలో ఉంటే ఇజ్రాయిల్ అందరూ చాలామంది చనిపోవటానికి కారకుడుగా మారాడు. చాలామంది ప్రాణం పోవటానికి కారకుడుగా మారారు. ఎంతమంది చనిపోయారు? ఇంచుమించు 3,000 మంది హతమైపోయారు. కారణం ఎవరు? వీళ్ళందరూ న్యాయబద్ధంగా దేవుని పనిలోకి వెళ్తే ఈయన గుడారంలో శపితమైన దాన్ని పెట్టుకొని దుష్ట క్రియల్లో వెళ్ళిపోయాడు. అందుకని 64 కీర్తనలో మనం చదువుకున్నాం కదా, 6వ వచనంలో, వారు దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెతకి ఉపాయము సిద్ధపరుచుకుందరు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము అన్నాడు. ప్రతివాని ఆయన హృదయాంతరంగం ఎలా ఉంది? ఉపాయాన్ని పడినాడు. అరే ఇది నేను దాచిపెట్టుకుంటే నాకు బాగుంటుంది కదా. ఈ బంగారు కమ్మి, ఏ కమ్మి అంట? బంగారు కమ్మె, వస్త్రాల వెండ, 200 తూముల వెండి. దీనికోసం ఆశపడ్డాడు, చివరికి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. 3,000 మంది చనిపోవటానికి ఒక కారకుడుగా మిగిలిపోయాడు. అందుకని దేవుడు ఆకాన్ని చంపేశాడు. చంపేశారా? ఎక్కడ చంపేశారు? అక్కడ తీసిపోయి భయంకరంగా రాళ్ళతో కొట్టి అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేశారు. ఆకానికి సంబంధించిన వారిని అందరినీ, మరి వారు కూడా అదేనా? నేను దేవుడు వాళ్ళని చంపుతున్నట్టు వాళ్ళ ఆలోచనలు మొత్తం ఎలా ఉన్నాయి? మరి ఇంటికి తీసుకొచ్చి మనం యుద్ధం చేస్తున్నాం, మన ఇంట్లో వద్దు. కుటుంబస్తులకు తెలిసిందా? తెలియదా? తెలుసు. గుడారంలో పెడుతున్నప్పుడు వాళ్ళ కంట్లో వారి కళ్ళకు కనిపిస్తుందా? కనిపించదు. కనిపిస్తుంది. పిల్లలకు తెలుసు. అంటే దీంట్లో ఎంతమంది పాలి భాగస్తులు అయ్యారు? కుటుంబం. ఎవరైతే పాలి భాగస్తులుగా మిగిలారో దేవుడు వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టి చంపేశారు. అందుకని ఉపాయములు పనుదురు, వారి అంతరంగము అగాధము. వారి అంతరంగము అగాధము అంటే చీకటిమయంగా మారిపోతున్న మానవ హృదయం. చీకటిమయంగా మారిపోతున్న మానవ హృదయం. మనకు తెలుసు, ఇంకొక ఆయన కూడా తెలుసు, గెహాజీ తెలుసు కదా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 19 ఉంటుంది. ఎవడు ఊరి దగ్గర ఉన్నాడు? అసలు ఎంత మంచి ప్రవక్త దగ్గర ఉన్నాడు. ఆయన ఏమి ఆశించని వాడండి. ప్రవక్త ఏది ఆశించను. ఆయన పక్కనే ఉంటూ ఆయన లక్షణాలు చూస్తూ ఆయన ఆలోచనల్లో ఉండాల్సింది పోయి, ఆయన ఆలోచనలో జీవించాల్సింది పోయి, నువ్వు ఈయన ఎలా బ్రతుకుతున్నాడు, నేను అలా బ్రతకాలి, ఈయన ఎలా జీవిస్తున్నాడు, నేను కూడా ఇలా ఉండాలి అన్న ఆలోచనలో పోయి ధనం కోసం. ఏమండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని ఇదిగో ఎలీషా దగ్గరికి కొంత గిఫ్ట్ తీసుకుని వచ్చింది. నయమాన్ సైన్యాధిపతి, నయమాన్ అనకు సైన్యాధిపతి. ఇదిగో ఆయన దగ్గరకు వచ్చింది. అయ్యా నువ్వు ఇక్కడ వద్దు, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగుమన్నాడు. 2 సార్లు 7 మార్లు మునుగుమన్నాడు. అతని దేహం పసిపిల్లల దేహంగా చక్కగా అయిపోయింది, మృదువైన దేహంగా మారిపోయింది, చక్కగా మారిపోయింది. మారిపోయిన తర్వాత బహుమానాలన్నీ ఇచ్చాడు. ఎలీషాకి ఇస్తాను. ఎలీషాకి ఇస్తుంటే ఎలీషా అవి నీ వద్దనే ఉంచుకో. కాబట్టి సేవకులు కూడా ఎవరు దగ్గర పడితే వాళ్ళ దగ్గర చేతులు చాపకూడదు.
నీవు ఎవరికైతే వాక్యం అందిస్తున్నావో, ఎవరికైతే దేవుని మాటలు ఇస్తున్నావో వారి దగ్గర తీసుకోవచ్చు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు. అర్థమవుతుందండి? సేవకులు ఏమంటే నేను సేవ చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వమని అడిగి వాళ్ళు అన్యులు కాదు, ఎవరన్నా కాదు, ఎవరిని పడితే వాళ్ళని అట్లా అడుగుతారు. అట్లా అడగకూడదు. నీ సంఘం ద్వారా నువ్వు సంపాదించుకున్న వారి దగ్గరే నువ్వు ఆశించాలి తప్ప ఎదుటి వారి దగ్గర ఏది ఆశించాలి. ఇదిగో మేలు చేయాలి. ఎదుటి వారికి ఏం చేయాలి? మేలు చేయాలి, మంచి చేయాలి, చేతనైనంత వరకు మంచి చేయాలి. వారి నుండి నువ్వు ఏది ఆశించకూడదు. ఎలీషా కూడా ఏది ఆశించేవాడు కాదు. అది నీ వద్దే ఉంచుకోయా, నాకు వద్దు, నాకు సరిపడా ఉంది, వద్దు, నీ దగ్గర ఉంచుకో. నెమ్మదిగా నీకు బాగా అయిపోయింది కదా, నువ్వు చక్కగా అయిపోయావు కదా, మరి మంచిగా అయిపోయావు కదా, నువ్వు నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాడు. సెలవిచ్చిన తర్వాత అతను వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు 19వ వచనం నుండి మనం చూస్తే, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ, ఇదిగో ఇంకొక ఆయన బయలుదేరండి. ఎవరు? గెహాజీ. సిరియనుడైన ఈ నయమాను, సిరియా వాడని ఈ నయమాను తెచ్చిన వాటిని అంగీకరించుటకు, తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయింది. ఏనంట, ఇదేంది ఇన్ని డబ్బులు తేవడానికి పిచ్చోడు కాకపోతే ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఇప్పుడు నాకు 1,00,000 ఇస్తారన్నారు అనుకోండి, నీ 1,00,000 వద్దు, నువ్వు వద్దు, నాకేం అవసరం లేదన్నావు అనుకోండి, పక్కన్న వాళ్ళు ఏమంటారు? అరే దేవుని పనికి ఉపయోగించవచ్చుగా తీసుకొని, ఈయనకి బుద్ధి లేదు అనే వాళ్ళు ఉంటారా? ఉంటారా? ఉంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎవరికి? గెహాజీ. ఈ సిరియా వాడిని తీసుకొచ్చిన ఈ బహుమతులన్నీ ఉద్ధరించేసాడు. నాకు వద్దయా, తీసుకెళ్ళిపోమంటే వాళ్ళు రథం వేసుకొని పోతున్నారు. పోతుంటే ఏ నెల వెళ్ళిందో చూడండి. నయమాను కలుసుకొనుటకై పోవుచుండగా ఇదిగో ఈయన ఎలా వస్తుందంట, వాపు సస్తా బతుకుతా పోయి పరిగెత్తుతుందంట రథాల కోసం, పరిగెత్తుతుందంట. ఈయన రథం ఎంత చిన్నగా పోయిద్ది, కానీ కారుతో పాటు ఎవరు పరిగెత్తారు చెప్పండి? ఏమండి? ఆశ ఉంటే ఇది సస్తా బతుకుతా వెళ్తా. ఆశ ఏం చేస్తుంది? పరిగెత్తుతుంది. ఎంత పరిగెత్తుతున్నాడు? కారు కంటే అంటే అప్పుడప్పుడు ఎవరైనా మనం చంపడానికి వస్తున్నప్పుడు మనకి ఎక్కడ లేనంత శక్తి పుంజుకొని ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తుతారు. ఏ తగిలా చూసుకోరు. మరి ఇదిగో ఈయన పీటీ ఉషా కంటే పరిగెత్తుతుంది. కారణం మన వెయిట్ లిఫ్ట్ లేదు. పీటీ ఉషా కంటే చాలా వేగంగా పరిగెత్తుతుంది. దేనికోసం? నయమాను తీసుకొచ్చిన గిఫ్ట్ల కోసం, బహుమానం కోసం పరిగెత్తుతున్నాం. పరిగెత్తుకొని వారిని చూసి ఇదిగో చూశాడు, దూరంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆ రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని, క్షేమంగా ఉన్నారా గేహాజీ గారు? నయమాన్ అంటారు. నయమాన్ అడుగుతాడు, క్షేమంగా ఉన్నారా? క్షేమేనా? ఓకే, క్షేమం. అయితే ఏంటి? ఆ యజమానుడు, నా యజమానుడు. మళ్ళీ ఎవరి పేరు వాడతాడు? నాకు కావాలని చెప్తే బాగుంటుంది. నాకే కావాలి, కొంచెం ఇవ్వండి సార్ అని అంటే బాగుంటుంది. మళ్ళీ ఎవరి పేరు వాడుతున్నాడు? నా యజమాని అంటే ఎలీషా పేరు వాడుతున్నాడు. ఎలీషా పేరు వాడుకొని ఇదిగో నా మాట కాదు ఇది. మీరు అనుకున్నారు, నేను అనుకున్నా నాకు కావాలని నేను వచ్చాను అనుకున్నారు. కాదు, నాకు కాదు, నా యజమానుడు మాట ఇది. ఏం మాట? వర్తమానం. ఇదిగో ఒక మాట చెప్పి నన్ను
ప్రవక్త శిష్యుల్లో ఒక ఇద్దరు వచ్చారు. వస్తే ఎవరు వచ్చేసారు? ఎఫ్రాయిము నుండి, ఎఫ్రాయిము మాన్యము నుండి మా ఎద్దకి ఇప్పుడే వచ్చారు. కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండి, 2 దుస్తుల బట్టలను, ఏందంట 2 మనుగులు వెండి, 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిస్తున్నాడు. నేనుగా సెలవిచ్చింది, ఎలీషా గారు సెలవిస్తున్నాడు, మా యజమానుడు సెలవిస్తున్నాడు. ఇంకా డబల్ తీసుకుపోమని ఆయన ఇచ్చి పంపించింది. అప్పుడు అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బ్రతిమలాడి 2 సంచులు. ఎన్ని సంచులు అంటే పొయ్యే రోగం కాకపోతే సంచులు, ఎంత పెద్ద సంచులు, అందుకోసం పరిగెత్తిందండి. పరిగెత్తి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పరిగెత్తిండు. ప్రాణం పోయిద్దని ఈయనకి అర్థం కాలేదు. ప్రాణం పోయిద్దని ఉపాయాన్ని పడినాడు. ఏంటంట వెతకి ఉపాయాలు పడినాడు. ఎన్ని ఉపాయాలు? ఇదిగో నా యజమానుడు పంపించాడని అబద్ధం ఆడాడు. ఇద్దరు యవనులు వచ్చారు, ఎఫ్రాయిం మాన్యం నుండి వచ్చారు. ఏమంటే ఎలాంటి ఉపాయాలు చూడండి, అప్పటికప్పుడు ఎట్లా ప్లాన్ చేస్తారో చూడండి. మోసం చేయడానికి ఎలాంటి ప్లాన్తో ఉంటారో చూడండి. ఇప్పుడు ఇతని ఆలోచన మొత్తం చెబుతున్నాడు. ఎవరు? ఎలీషా. అతను ఎలాంటి ఆలోచనలో ఉన్నాడు, ఎలాంటి దుష్టుని ఆలోచనలో ఉన్నాడు. ఇక కిందకి వెళ్ళి మనం చూస్తే ఎలీషా చెప్తున్నాడు. ఎలీషా, గెహాజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నా మనసు నీతో, నువ్వు అసలు నీ మనసే నాకు తెలుసు కదా, నీ ఆలోచన నాకు తెలుసు కదా, నువ్వు అలాంటి బుద్ధి గలవాడు అని నాకు తెలుసు కదా. నా ఆలోచనలు, నా మనస్సు నీతో రాలేదా? ద్రవ్యమును ఏంటంట? ద్రవ్యములు, వస్త్రములు, ఒలివ చెట్ల తోటలను ఏం కోరుకుంటున్నాడంట? గొర్రెలు, ఎడ్లను, దాసద. ఎన్ని దుష్టుని ఆలోచనలు ఉన్నాయో చూడండి. సంపాదించుకున్నటకు ఇది సమయం. మళ్ళొకసారి ఆయన ఏమేమి కోరుకున్నట? ద్రవ్యం అంటే డబ్బు. ఇంకేం కావాలని కోరుకున్నంట? వస్త్రాలు. తర్వాత ఏంది? ఒక తోట చాలదా? ఇదిగో తోటలు కావాలని కోరుకున్నట్ట. ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లను. ఇదిగో ఆయన కింద పని చేయడానికి దాసీలు ఉండాలనుకున్నాడు. సంపాదించుకొనుట ఇది సమయమా అని అడుగుతున్నాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అందుకనే దుష్టక్రియలు చేయవారు, దాన్ని మనం చదువుకున్నాం కదా. దుష్టక్రియలు చేయటానికి వెతకి ఉపాయములు ఉన్నది. ఇది అతని కింద పని వాళ్ళు ఉండాలని కోరుకున్నాడంట. దాసాదాసీలు ఉండాలని కోరుకున్నాడంట. ఎడ్లు, గొర్రెలు, ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, గొర్రెలు కావాలని కోరుకున్నాడు. అంటే చూడండి, వెతకి ఉపాయాలు పన్నుకున్నాడు. ఇది తీసుకొచ్చుకుంటానే ఏం ఆలోచించుంటాడు? వీటితో ఇవన్నీ చేసుకోవాలి, ఇవన్నీ జరిగించాలి అనుకున్నాడు. కానీ ఎలాంటి ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు? తాను ఎరగలేదు, తాను ఆలోచించలేదు. వారు దుష్ట క్రియలను తెలుసుకుని ప్రయత్నించుదురు, వెతకి ఉపాయమును సిద్ధపరచుకుందరు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. ఆయన ఒక్కడి గురించి చెప్పట్లేదండి. ప్రతి వాని హృదయాంతరంగము అగాధం, చీకటిమయంగా మారిపోతుంది.
అందుకనే ఇదిగో ప్రతి వాని హృదయాంతరంగం చీకటిగా మారిపోతుంది. వెలుగు లోకంలోనికి వస్తుంది, కానీ చీకటి గ్రహించట్లేదు. వారి హృదయాలు ఎలా మారిపోతాయి? కఠినంగా మారిపోతాయి అంట. కానీ దేవుడేమో మెత్తని హృదయంగా మార్చాలనుకుంటున్నాడు. వారి హృదయాలేమో కఠినంగా మారిపోతున్నాయి, దేవుడేమో మెత్తని హృదయాలుగా మారిపోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రాతి గుడ్డని తీసివేసి మాంసపు గుడ్డని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని హెస్కేల్ గ్రంథంలో కూడా ఒక చక్కటి మాటను మనం చూస్తాం. దీనికంటే ముందు యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 4 నుంచి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహించట్లేదు. మనిషి హృదయాంతరంగం ఎలా ఉందంట? ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంది? వెలుగును దగ్గరికి వెళ్ళి జీవాన్ని వెలుగుమయంగా తన జీవితాన్ని మార్చుకోవటానికి దేవుని దగ్గరికి వెలుగుగా మన హృదయాలను, మన అంతరంగాలను దేవుని దగ్గరికి తీసుకువెళ్ళవలసిన మనిషి ప్రకాశిస్తుందంట మన ముందే. ఎక్కడ ప్రకాశిస్తుంది? లోకంలో ప్రకాశిస్తుందంటే వాక్య రూపంగా మన ముందు దేవుని వాక్యం ప్రకాశిస్తుంది. ఎన్ని మెసేజీలు అంతకుముందంటే వాక్యాలు లేవు. అంతకుముందు చెప్పేవాళ్ళు ఏదో ఒక రోజు వచ్చి చెప్పేవాళ్ళు. ఈరోజు నీ అరిచేతిలోనే ఉంది దేవుని మాటలు. సెల్లు రూపంలో ఉన్నాయి, మీటింగ్స్ రూపంలో ఉన్నాయి, రకరకాలుగా ఏ రకంగా అయినా సరే నువ్వు వెలుగుమయంగా ప్రకాశించడానికి అవకాశంగా ఉంది. ప్రకాశించడానికి మంచి అవకాశం ఉంది. అవకాశం ఉంటే ఈ అవకాశాన్ని కూడా, అందుకని దేవుడు ఈ వెలుగు లోకములో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదంటే మానవ హృదయం ఇదిగో సాతాను దుష్టక్రియల్లోకి వెళ్ళిపోయి అంటే వెతకి ఉపాయాలు పన్నుకొని ఏమండి వారి జీవితాన్ని, వారి అంతరంగాన్ని, ప్రతి వారి అంతరంగము అగాధంగా మారిపోతుంది, చీకటిమయంగా మారిపోతుంది, చీకటిమయంగా వారి జీవితాలు మారిపోతున్నాయి. కానీ వెలుగు చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి దేవుని యొక్క వాక్యం అనే వెలుగు ఈ లోకంలో ప్రకాశిస్తుంది, ఈ లోకంలోనికి వస్తుంది, ప్రతి మనిషిని వెలిగించాలని చూస్తుంది. ఏమండి? ఆ జీవం మనుషులకు వెలుగైన ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదా? దేవుని ప్రేమను తెలుసుకోవట్లేదా? దేవుని కృపను తెలుసుకోవట్లేదా? దేవుడిచ్చేదాన్ని తెలుసుకోవట్లేదా? దేవుడిచ్చేదాన్ని వారి జీవితాల్లో నుండి వెలిగించుకోవాలని ఆలోచించట్లేదా? లేదండి, లేదు ప్రేమను దేవుడు. అందుకనే మానవ చీకటిమయంగా మారిపోతున్న మానవ అంతరంగం చీకటిలో ఉంటే ఇకనైనా వెలుగులోనికి తీసుకోవాలి. అందుకని హెస్కేల్ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. మీరు నా దగ్గరకు వచ్చారనుకో, నాకు దగ్గరగా ఉన్నారనుకోండి, ఇదిగో మీ హృదయాంతరంగం బండగా ఉన్న రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు దేవుడు. హెస్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. ఇదిగో మీరు చీకటిలో ఉన్నారా? మీ హృదయం అగాధంలో ఉందా? చీకటిమయంగా ఉందా? అయితే నూతన హృదయం అంటే కొత్త హృదయం మీకు ఇస్తాను. మీరు నా దగ్గరికి రండి. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చాను. మాంసపు హృదయాన్ని అంటాడు. రాతి ఎలా ఉంటుంది? రాయి ఎలా ఉంటుంది? చాలా గట్టిగా,
కఠినంగా ఉంటుంది. ఏమండి, రాళ్ళు పగలగొట్టే వాళ్ళకి తెలుసు. కొన్ని రాళ్ళు ఎలా పగిలిపోతాయి? రాళ్ళు పగలగొట్టేటప్పుడు చాలా ఈజీగా పగిలిపోతాయి. రాళ్ళలో కూడా చాలా రకాలు. సున్నపు రాళ్ళు ఉంటాయి. అసలు ఏమేమి రాళ్ళు ఉంటాయి? రాళ్ళలో కూడా రకాలు ఉంటాయి. చాలా రకాల రాళ్ళు ఉంటాయి. కానీ కొన్ని ఈజీగా పగులుతాయి, కొన్ని ఈజీగా ఒక దెబ్బతో పగలు 10 దెబ్బలు వేయాలి, ఒక్కొక్కటి 2 దెబ్బలకే పగిలింది. ఇది మనిషి హృదయం కూడా రాతి వల్లే దేవుని వాక్యాలు ఎన్నో పడతాయి, పగలట్లేదు. మీ హృదయం కఠినంగా ఉంది. ఇది మీ హృదయాన్ని నూతన హృదయంగా నేను మారుస్తాను. నూతన హృదయంగా మీ జీవితాన్ని తీసుకువెళ్తాను. కఠినమైన హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని, అంటే మెత్తని హృదయాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. మనిషి జీవితం ఎలా మారిపోయింది? ఎప్పటి నుండి? ఆదాము కాలం నుండి, బాల్యం నుండి ఎలా ఉన్నారంటే ఆలోచనలన్నీ బాల్యం నుండి చెడ్డది. మనకు తెలుసు కదా, ఆదికాండం 8వ అధ్యాయంలో ఉంటుంది, 21వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం. మనుషుల హృదయం యొక్క తలపు, వారి ఆలోచన ఎలా మారిపోతున్నాయి. దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే, మానవ యొక్క హృదయం, వారి ఆలోచనలు ఎప్పటి నుండి చెడిపోతున్నాయి అంట? వారు బాల్యము నుండి చెడిపోతున్నారు. వారి హృదయం అగాధంగా మారిపోతుంది, చీకటిగా మారిపోతుంది, అంధకారంలోకి మారిపోతుంది. 8వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యెహోవా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడిపోతుంది, చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పటి నుండి పోతుందంట? బాల్యం నుండి. బాల్యం నుండి చెడిపోతుందా? అవును. పిల్లలకి సెల్లు పట్టుకొని చూపిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాం మనం పిల్లలకి అంటే? సెల్లు వదిలిపెట్టట్లేదంటే నేను ఎందుకు ఉంచింది? తల్లిదండ్రులుగా వాళ్ళకి సెల్లు కాదు అలవాటు చేయాల్సింది, దేవుని మాటలు అలవాటు చేయాలి. దేవుని బాల్యం నుండి వారి జీవితం అగాధంగా మారిపోతుంది, చీకటిగా మారిపోతుంది. రేపు వాడు నీ మాట వినడు, దేవునికి ఉపయోగపడడు, ఎక్కువ దుష్టుని క్రియల్లోకి వెళ్ళిపోతాడు, అగాధంలోకి తన హృదయం వెళ్ళిపోయింది, ప్రమాదంలోకి వెళ్ళిపోతాడు. నా పిల్లగాడు బాగానే ఉండి మంచి చదువుకుంటున్నాడు అని అనుకుంటున్నావేమో, జాగ్రత్త ప్రేమ దేవుని వల్ల. నువ్వు బాల్యం నుండి చిరిగిపోతుంది, కఠినమైపోతుంది, కఠినంగా మారిపోతుంది. దేవుడు అంటున్నాడు, ఇదిగో కఠినమైన హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని మీకు ఇస్తున్నాను. నూతన హృదయాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నూతనమైన జీవితాన్ని, వెలుగుమయంగా మీ హృదయం మారాలి అని నేను కోరుకుంటున్నాను. దేవుడు అదే కదండి కోరుకునేది. మనం వెలగాలి, దేవుళ్ళు వెలుగుమయంగా మారాలి, వెలుగుమయంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. ఇంకా చీకట్లు ఎంతకాలం ఉంటుందో చెప్పండి, అగాధంలో ఎంతకాలం ఉంటుందో చెప్పండి. ఇంకా అగాధంలో ఉంటే మన జీవితం అగాధం. గెహాజీ తన హృదయాన్ని చీకటిమయంగా, ఉపాయాలు పన్ని చీకటిమయంగా మలుచుకున్నాడు. ఒక ఆకాను ఉపాయాలు పన్ని తన హృదయాన్ని చీకటిమయంగా మార్చుకున్నాడు, చీకటిలోకి వెళ్ళిపోయాడు, మరణించాడు. ఒక గెహాజీ ఇక ఉపాయాలతో, ఆలోచనలతో చీకటిమయంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. మలుచుకొని ఇదిగో అగాధం అయిపోయాడు. చివరికి కుష్టి వ్యాధి వచ్చినా కానీ ప్రమాదంలోకి వెళ్ళిపోయాడు. ఒక ధనవంతుడు కూడా దుష్టుని ఆలోచనలోనే ఉన్నాడు. ఏ ఆలోచనలో? దుష్టుని ఆలోచనలో. నేను ఉదయం ఒక పాట చూశానండి. ధనవంతుడు దేవుని కొరకు బ్రతికే వారి జీవితం గురించి ఒక పాట చూశాను. ఇదిగో ధనవంతుడు దుష్టుని ఆలోచన ఎలా బ్రతుకుతూ కాలాన్ని గడిపాడు. లాజరు దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని నమ్మి తన కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఎలా బ్రతికాడు. నిజంగా పాట వండర్ఫుల్. కాబట్టి ప్రేమని దేవుని వల్ల ఇదిగో
మన జీవితాలు చీకటమయంగా మన బాల్యం నుండి చెడిపోతున్నాయి. పిల్లలు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త. మీ పిల్లలు చీకటమయంగా వారి హృదయాలను చేయమాకండి. వెలుగుమయంగా మీ హృదయాలను కూడా వెలుగుమయంగా వెలిగించుకోండి. దేవుళ్ళు నిలబడండి. అందుకని నువ్వు చీకటిమయంగా మారకుండా దేవుని వైపు జీవితం. అందుకని దేవుడు అంటాడు సామెతల గ్రంథంలో కూడా ఫస్ట్ మీ హృదయాన్ని నా కుమారుడా. సామెతల గ్రంథం 26 వచ్చిన సామెతల గ్రంథం 23 అధ్యాయము 26 వచ్చిన. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఏం కావాలంటే దేవుడికి ఏమండి? దేవుడికి మనం 100 రూపాయలు ఇస్తే సరిపోయింది అనుకుంటున్నా. దేవుడికి ఒక మీటింగ్ చేస్తే సరిపోయింది అనుకుంటున్నా. కానీ దేవుడికి ఏం కావాలి అనుకుంటున్నాడు? నువ్వు ఇచ్చే కానుకలు కాదు, నువ్వు చూపే ఆ కొద్దిపాటి విషయాలు కాదు. దేవుడికి కావాల్సింది ఏంటి అంటే హృదయం. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. అందుకనే నీ హృదయాన్ని నాకు ఇస్తే ఏం చేస్తానంటాడు సామెతల గ్రంథంలో 2వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 1వ అధ్యాయం 23 వచ్చిన. నా గద్దింపు విని తిరిగి 22 చదివితే బాగుంటుంది. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు 21 గొప్ప సందడి గల స్థలములు ప్రకటన చేయుచున్నది, పూరద్వారములోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా జ్ఞానం లేనివారా. అంటే జ్ఞానం లేదంటే ఎక్కడ ఉన్నట్లు మనం అందరం చీకట్లో. జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయించు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపును విని తిరుగుబడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును అన్నాడు. నా మాట విని ఇంకెంతకాలం చీకట్లో ఉంటారు? ఇంకెంతకాలం జ్ఞానం లేని వారిగా ఉంటారు? ఇంకెంతకాలం అపహాసం చేయొచ్చు ఆనందిస్తారు? ఇంకెంతకాలం ఈ లోకంలో మీరు ఇలా ఉంటారు? అలా ఉండకూడదు. నా గద్దెంపు వినండి, నా మాట వినండి. అందుకని నా మాట వినండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. మీరు మంచి వెలుగుమయంగా మారిపోతారు. మీరు వెలుగుగా ఉంటారు. అనేకులకు వెలిగించేవారిగా మారిపోతారు. అనేకులను వెలుగులోనికి నడిపించేవారిగా, అనేకులను వెలుగుమయంగా మీరు తీసుకువెళ్ళేవారిగా మారిపోతారు. నా మాట వినండి, నా గద్దింపులకు లోబడండి. అందుకనే నా కుమారుడా నీ హృదయము నాకివ్వు. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడినవారు, దేవునికి ఆలయంగా ఉన్నారు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనంలో మీరు దేవునికి ఆలయాలయ్యా. మీరు చీకటిమయంగా ఉండటానికి కాదు మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకుంది. మీ జీవితం, మీ హృదయం అగాధం వైపు ప్రయాణం చేయడానికి కాదు దేవుడు ఉంచుకుంది. 1వ అధ్యాయం 6వ అధ్యాయము కొరింథీయులకు 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఇదిగో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఏమంటున్నాడు? నా మాట వినండి, నా గద్దింపు వినండి, నా ఆత్మను మీకు కుమ్మరిస్తాడు. ఎక్కడ కుమ్మరిస్తాడు? మీ ఆలయంలో, మీ దేహం అనే ఆలయములో పరిశుద్ధాత్మకు ఆలయంగా మలుచుకోండి అంటున్నాడు. నా ఆత్మను మీరు గద్దింపు వినకండి,
జ్ఞానం లేని వారు ఇంకా ఎంతకాలం జ్ఞానం లేని వారిగా ఉండకూడదు. అపహాసకులారా ఇంకా ఎంతకాలం అపహాస్యం చేయొచ్చు, ఆనందిద్దరు. బుద్ధిహీనులారా నా మాట ఆలకించండి, నా మాటకు లోబడండి, నా గద్దింపు విని తిరుగుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఇది ఏమంటున్న 19వ వచనంలో, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహము దేవుని మహిమపరచుడి. మీ దేహంతో దేవుడు, మీ హృదయము పరిశుద్ధాత్మకు ఆలయం. మీరు ఎరగట్లేదా? మీ దేహం దేవునికి ఆలయం అని ఎరగట్లేదా? ఏమండి, ఎరగట్లేదు మనిషి. అందుకని చీకటిమయము మన హృదయం పరిశుద్ధాత్మకు ఆలయంగా మారాలి. వెలుగులో నడవాలి, వెలుగులో జీవించాలి. మీరు పరిశుద్ధాత్మకు ఆలయంగా మీ హృదయం. అందుకని నా కుమారుడు నీ హృదయం నాకిమ్ము, నా గద్దింపు విని తిరగండి, మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ హృదయము పరిశుద్ధాత్మకు ఆలయంగా మలచబడింది. పరిశుద్ధాత్మకు ఆలయంగా మలచబడితే మీ హృదయం దేవునికి మహిమకరంగా, ఎవరికి మహిమకరంగా? దేవునికి మహిమకరంగా మలచబడింది. అందుకనే మీ దేహం దేవునికి ఆలయం ఉండే. ఏమండి, హృదయం అనే తలుపు యొద్ద నుండి ఏం చేస్తున్నాను? తట్టుచున్నాను. ఎవడు నా స్వరం విని హృదయం అనే తలుపు తెలుస్తారో వారి హృదయంలోనికి నేను వస్తాను, నేను ఉంటాను, వారితో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు దేవుడు. మరి మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలా, ఇవ్వద్దా? ఇవ్వాలి ప్రియమైన. 6వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా మన జీవితం మనము దేవుని ఆలయంగా, జీవం కలిగిన ఆలయం మనం. 6వ అధ్యాయము 16వ వచనం కొరింథీయులకు రాసిన 2వ ఆలయమునకు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఏమంటే మన జీవం కలిగిన దేవుని ఆలయమేనా? సాతానుకు ఆలయంగా మారిపోయామా? ఏమండి, దేవుని ఆలయాలుగా మనం ఉన్నామా? సాతానుకు ఆలయంగా, నిలయంగా. ఆయన ఎందుకు తలుపు కొడతాడు? ఎవరు ప్రవేశించారు లోపల? సాతానుడు ప్రవేశించి లోపల తిష్ట వేసుకొని కూర్చున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? హృదయం అని తలుపు, అయ్యా బాబు తలుపుది, బాబు తలుపుది, వాక్యం విను, దేవుడి గురించి నేర్చుకో, దేవుడి గురించి పాటలు నేర్చుకో, దేవుడి కొరకు బ్రతుకు, దేవుని కొరకు నడువు, దేవుని కొరకు ఆలోచించు అనే తలుపు యొద్ద నుండి ఆయన తగ్గటం ఏంటండి? నీ మనసు మార్చుకోమని తట్టడం ఏంటండి? హృదయం అని తలుపు యొద్ద నుండి ఆయన తడుతున్నాడు. అందుకని మీరు జీవం కలిగిన దేవుని ఆలయం. చదవండి ఒకసారి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరిస్తాను. వారిలో నివసించాలి. ఎవరిలో నివసిస్తారు? ఎవరు హృదయం అనే తలుపులు తెరుస్తారో వారిలో మాత్రమే దేవుడు నివసిస్తాడు. తెరవలేదా? హృదయం అనే తలుపులు తెరవలేదా? నేను వారిలో నివసించి సంచరిస్తాను. ఏంటి? మనలో దేవుడు ఉంటాడా? దేవుడు పరిశుద్ధాత్మక ఆలయం. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో పరిశుద్ధాత్ముడు వారిలో ఉంటాడు. వారి జీవితాలను సరిదిద్దుకుంటారు, వాక్య ప్రకారం బ్రతకడానికి సిద్ధమవుతారు. అందుకనే మీకు నూతన హృదయమును దయచేస్తాను. మీకు నూతన హృదయాన్ని ఇస్తాను నేను కోరుకుంటున్నాను. రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని, మెత్తని హృదయాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు అలా కోరుకుంటుంటే మనం ఆయన్ని త్రోసివేసేవారిగా ఉన్నాము. దేవుడు అలా మనం కోరుకుంటుంటే ఆయనకి అవకాశం ఇవ్వని వారిగా మనం ఉన్నాము. అందుకనే ప్రతి వాని హృదయాంతరంగము అగాధంగా మారిపోతుంది. మానవ హృదయము అగాధంగా మారిపోతుంది. చీకటిగా మారుతున్న మానవ అంతరంగం. చీకటిగా మారిపోతుందా మానవ అంతరంగం? అవును. చీకటిగా మారిపోకముందే ఇదిగో
మీలో అంతరంగం నీతి ఫలాలతో మీ అంతరంగం అభివృద్ధి చెందాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 మనం చూడగలిగితే, అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, మృదువైనది, సులభముగా కనికరముతోను మంచి ఫలములతో నిండుకొని మంచి ఫలాలతో నిండుకుంది. నిజంగా దేవునికి ఆలయంగా మీ హృదయం మారితే మంచి ఫలాలతో నిండుకుంది. మృదువైనది, సులభంగా లోబడేది, కనికరముతోను మంచి ఫలములతోను కేవలం నిండుకుంది. పక్షపాతమైన వేషధారణ ఏందయ్యున్నది, నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం నిజంగా నీ హృదయము దేవుడికి ఇస్తే, నీవు చీకటిమయంగా నీ హృదయాన్ని మలుచుకోకుండా నీ అంతరంగం అగాధం వైపు చీకటిమయంగా ఉండకపోతే నీతి ఫలాలను ఇచ్చే హృదయంగా, నీతి ఫలాలతో జీవించే హృదయంగా, నీతి ఫలాలతో బ్రతికే హృదయంగా మన జీవితం ఉంది. దేవుడు దేవదూతలు కూడా తప్పు చేసినప్పుడు విడిచిపెట్టక ఎక్కడేసిండు? పాతాలలో లోకమందు కటిక చీకటి గల బిలములు త్రోసివేసి దేవుడు కూడా మన లోకాన్ని ఒకరోజు త్రోసివేస్తాడు. మీరు నీతి ఫలాలతో ఫలించాలని కదా, నూతన హృదయం కలిగి ఉండాలని కదా, దేవుని మాట వినాలని కదా, దేవునికి లోబడాలని కదా నేను మిమ్మల్ని ఈ లోకానికి తీసుకొచ్చింది. మీరు పరిశుద్ధాత్మకు ఆలయంగా మలచబడాలని కదా, మీరు నేను జీవం కలిగిన దేవుని ఆలయంగా మీరు ఉండాలని కదా నేను చేసుకుంది. మీలో ఉండి నేను సంచరించాలని కదా, మీలో పరిశుద్ధాత్మక ఆలయంగా మీరు ఉన్నప్పుడు నేను మీలో ఉండి నా మనస్సును ఇతరులకు పంచుతాను, నా మనసును ఇతరులకు పంచుతాను, నా ఆలోచన ఇతరులకు పంచుతాను. మీరే చీకటిలో ఉంటే, మీరే చీకటిలోకి వెళ్ళిపోతే, అందుకనే మానవ హృదయం ప్రతి వారి హృదయాంతరంగంలో అగాధం అన్నాడు. దుష్టక్రియలు చేయటానికి వెతకి ఉపాయాలు పన్నేవారిగా ఉన్నారా? లేదు. రాతి హృదయాన్ని తీసివేసుకొని మెత్తని హృదయాన్ని, మాంసపు హృదయాన్ని, నూతన హృదయాన్ని కలిగి ఆయన కొరకు బ్రతికేవారిగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. నీతి ఫలములతో ఏమంటున్నాడు? పవిత్రమైన, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో పక్షపాతం, వేషధారణ అంటే వేషధారణ లేనిదే. నిజంగా మనలో ఇలాంటి లక్షణాలు దేవుడు నూతన హృదయంలో ఉన్నవారిలో, దేవుని హృదయం, మనం దేవునికి ఆలయంగా మన హృదయాన్ని ఇచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలతో మన హృదయం ఉంటుంది. దేవుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఇలా మారాలి అని కోరుకుంటున్నాడు, ఇలా జీవించాలి అని దేవుని వాక్యం ద్వారా ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు మారాలి అని, మీ మనసును మార్చుకోవాలి అని, మీ ఆలోచనలు మార్చుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన దినమెల్లా ఆయన చేతులు చాపుచున్నాడు. నువ్వు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది, వెలుగు చీకటి మాత్రం ఏమాత్రం ఆయన్ని గ్రహించట్లేదు, పట్టించుకొని చీకటి హృదయంగా మన ఉన్నాయా? వెలుగుమయంగా మారి నీతి ఫలాలతో కూడిన మన జీవితం ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. అందుకని చీకటిలో దేవుడు మనలో కోరుకునేది ఏంటంటే సత్యం. మన హృదయాల్లో ఏముండాలి అంటే దేవుడు కోరుకుంటుంది ఏంటి? వాక్యం. చివరిగా కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే దేవుడు కోరుకుంటుంది ఏంటి అని మనం చూడగలిగితే,
కీర్తన గ్రంథము 51 అధ్యాయము 6వ వచనం నుండి మనం చూడగలిగితే నీవు అంతరంగములో దేవుడు అంతరంగములో సత్యము కోరుచున్నావు. సత్యము కోరుచున్నావు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంట? దేవుని కోరిక ఏంది? ఏమైనా పాట ఉంది, ఇదే నా కోరిక అని ఒక పాట పాడతాం మనం. ఏది? క్రైస్తవులు ఇదే నా కోరిక. గుర్తుందో గుర్తులేదు. నేను చాలాసార్లు విన్నాను. దేవునిలో ఉండాలి, దేవునితో బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి అనే పాట. ఇదే నా కోరిక, నా దీపక మాలిక అని ఒక పాట పాడు. ఇది దేవుడు కోరుకునేది ఏంటి అంటే మన హృదయంలో ఎక్కడంట? అంతరంగంలో సత్యం. ఇప్పుడు అంతరంగంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. అంతరంగంలో దేవుడు వాక్యం కోరుకుంటున్నాడు. ఉందా మనలో? మనలో లేకపోతే మన హృదయం ఎక్కడ ఉన్నట్టు? చీకట్లు. దేవుడు 24 గంటలు ఇచ్చిందండి ఆ రోజుకి. 24 గంటలు మనం దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం? మనకు దేవుని సన్నిధిని ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? మన కుటుంబాన్ని దేవుని కొరకు ఎంతగా బ్రతికేటట్టుగా చేసుకుంటున్నాం? మనం మన జీవితాలను దేవుని కొరకు పెంచుకోవాలి. ఇదిగో ఆయన సత్యం కోరుకుంటున్నాడు మన అంతరంగంలో. దేవుడు మనం చదవాలి. దేవుడు అంతరంగంలో సత్యం కోరుచున్నాడు. ఆంతర్యమున ఆయన ఏం కోరుకుంటున్నాడు? నాకేం తెలియదు, నీ జ్ఞానాన్ని అంటున్నాడు. మనం కోరుకుంటున్నాము. ఎవరు మనం కోరుకుంటున్నాము? చీకట్లో ఉన్నాడు ఆయన. చీకట్లో ఉండి, అయ్యా నేను చీకట్లోకి వెళ్ళిపోయాను, పాపంలోకి వెళ్ళిపోయాను, నా జీవితం వెలుగుమయంగా మార్చు, నాకు జ్ఞానం నేర్పు, నా అంతర్యమున జ్ఞానము తెలియజేయ, నేను మార్చుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను. ఈ సోపు కంటే తెల్లగా నన్ను మార్చు, హిమం కంటే తెల్లగా నన్ను మార్చు అని కోరుకుంటున్నాడే. మరి మనం కోరుకుంటున్నామా? మనం కోరుకొని ఆయన కొరకు మన జీవితాలను ఇవ్వాలి. అందుకనే అగాధంగా మారిపోకుండా మన హృదయం, చీకటిమయంగా మారిపోకుండా మన హృదయం, మన అంతరంగం. అందుకనే మన అంతరంగం, మన పటాయిట్లు కూడా చీకటిమయంగా మారిపోతున్న మానవ అంతరంగం చీకటిమయంగా మారిపోతుంది. ఆలోచించు, అర్థం చేసుకో. చీకటిమయంగా మారకుండా మీ హృదయాంతరంగంలో సత్యం ఉండాలి, సత్యం కోరుకోవాలి. నీతి ఫలాలతో నీ అంతరంగం ఫలించాలి, నీ అంతరంగం అభివృద్ధి చెందాలి. అలా ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తాను. ప్రార్థన చేసుకుంటాను. దైవజ్ఞ మాట, కృపగలిగిన మాట, ఇంతవరకు నా పిల్లలుగా నీ మాట్లాడుతున్నాను. దుష్టక్రియల్లో చేయుటకు మనుషులు ప్రయత్నిస్తున్నారు. వెతకి 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 ఉపాయాలు పన్నొచ్చు. ప్రతి మనుషుని యొక్క అంతరంగము అగాధము అన్నారు. అవును నాయన, మా జీవితాలు అలా ఉంటే, మా బ్రతుకులు అలా ఉంటే నాయన, రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని, మెత్తని హృదయాన్ని మాకు దయచేయండి. మా హృదయంలో మీరు సత్యం కోరుకుంటున్నారు, మా అంతరంగంలో మీరు సత్యం కోరుకుంటున్నారు. అవును నాయన, మా అంతరంగంలో సత్యం ఉంచుకొని, మా అంతరంగంలో నీ వాక్యం ఉంచుకొని, మా జీవితాలను వెలిగించుకునేవారుగా, మా జీవితాలను ఫలింప చేసుకునేవారుగా మా హృదయాలు ఉండడానికి కృప అందించండి. సత్యానికి లోబడే జీవితాలు, వాక్యానికి లోబడే జీవితాలు మీరు చెబుతున్నారు. జ్ఞానం పొందివారుగా మీరు ఇంకా ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు ఇంకా బుద్ధి లేకుండా జీవిస్తారు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనందిస్తారు. నా గద్దింపు విని తిరుగుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అన్నాడు. అవునైనా
మా దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని, మేము జీవం కలిగిన దేవుని ఆలయము అయి ఉన్నామని, మాలో దేవుడు నివసించి మా ద్వారా సంచరించాలి ఆయన మనసులో చెప్పాలి అని కోరుకుంటున్నాడు. అవునాయన, మేము దేవునికి ఆలయాలుగా లేకపోతే, ఇదిగోనైనా ఆలయాలుగా లేకపోతే మా హృదయంతరంగం చీకటిమయంగా మా బ్రతుకులు ఉండకుండా వెలుగుమయంగా మా హృదయాలు ఉండటానికి మీరు చెబుతున్నారు. లోకంలో వెలుగు ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు, తెలుసుకోవట్లేదు, గ్రహించట్లేదు. అవును ఆయన, మేము ఇంకా నిన్ను తెలుసుకునే వారిగా ఉంటే, నిన్ను గ్రహించిన వారిగా ఉంటే, దేవా ఈ రోజు నుండి అయినా మా హృదయాలు నీ వైపు ఉండటానికి, మా అంతరంగం నీ వైపు ఉండటానికి, నీ ప్రేమలో అభివృద్ధి చెందడానికి, నీ ఆలోచనలో అభివృద్ధి చెందడానికి మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యంతో మమ్మల్ని నింపండి, మా అంతరంగులు సత్యంతో నింపండి, నీ మాటలతో మమ్మల్ని హెచ్చరించండి. మీ మనసును కలిగి మేము ఆనందించడానికి కృప చూపించమని కన్న తండ్రి, చేరి వచ్చిన ప్రతి బిడ్డ వారి హృదయాలను కఠినపరచుకోకుండా వాక్యానికి విధేయులే, నీ కొరకు ఏం చేయాలి, నీ కొరకు ఎలా బ్రతకాలి, నీ కార్యక్రమాన్ని ఎలా జరిగించాలి అని ఇదిగో మేము ఆలోచించి పరిశుద్ధ ఆత్మ ద్వారా మా ద్వారా నీ కార్యాలు జరిగించుకోవడానికి కృపను గ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ మనవును సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.